ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్ట్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను. అదేంటంటే మిరాయి టీజర్ ఏం చెబుతోంది. మిరాయి సినిమా ప్రయత్నం అన్నది హనుమాన్ కన్నా ముందే సూత్రప్రాయంగా ప్రారంభమైనా కూడా హనుమాన్ ఇంపాక్ట్ తప్పనిసరిగా మిరాయి మీద ఉండి తీరుతుంది. దాంతోనే కంపేర్ చేస్తారు. హనుమాన్ ఎందుకు హిట్ అయిందంటే హనుమంతుడి పాత్ర వల్ల హనుమాన్ సినిమా ఘన విజయం సాధించిందని నమ్మేవాళ్ళు కోకొల్లలు. హనుమాన్ సినిమా సూపర్ డూపర్ హిట్, కోట్లు సంపాదించి పెట్టింది. నిర్మాతలకి తేజ సజ్జాకి ఓ రేంజ్నిచ్చింది. కెరీర్లో ప్రశాంత్ వర్మని గ్రేట్ డైరెక్టర్గా నిరూపించింది. అయితే దీనికన్నా ముందే నిర్మాత విశ్వప్రసాద్కి తేజ సైన్ చేశాడు. కాబట్టి ఇదేదో హనుమాన్ని క్యాచ్ చేసుకోవడానికి పీపుల్స్ మీడియా చేస్తున్న దుస్సాహసంగా అనుకోనక్కర్లేదు. సినిమాల మీద సినిమాలు తీస్తూ ఫాస్టెస్ట్ 100 ఫిల్మ్ పూర్తి చేసి వరల్డ్ రికార్డు నెలకొల్పే దిశగా విశ్వప్రసాద్ నిర్మాతగా వేగంగా అడుగులు వేస్తున్నారన్నది కొత్తగా ఎవరికీ చెప్పనక్కర్లేని విషయం. ఈ ప్రయాణంలో ఆయనకి విజయాల కన్నా ఎదురుదెబ్బలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వరుస సినిమాలు వైఫల్యం చెందిన కూడా మొండి పట్టుదలతో 100 కోట్లు చిత్ర పరిశ్రమ ఒళ్ళో కుమ్మరిస్తున్నారు విశ్వప్రసాద్. అయితే మిరాయి సినిమా ప్రయత్నం అన్నది హనుమాన్ కన్నా ముందే సూత్రప్రాయంగా ప్రారంభమైనా కూడా హనుమాన్ ఇంపాక్ట్ తప్పనిసరిగా మిరాయి మీద ఉండి తీరుతుంది. దీంతోనే కంపేర్ చేస్తారు. హనుమాన్ ఎందుకు హిట్ అయిందంటే హనుమంతుడి పాత్ర వల్ల హనుమాన్ సినిమా ఘన విజయం సాధించిందని నమ్మేవాళ్ళు కోకొల్లలు. మరి ఆ టైప్ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్ మిరాయిలో ఏమిటి తేజాకి సపోర్ట్ ఇవ్వడానికి అనేది మొదటి నుంచి మొదలవుతున్న ప్రశ్నే. కాకపోతే మిరాయి టీజర్ ఆ అనుమానాలకి కొంతవరకు చెక్ పెట్టినట్టే. విజువల్స్ అదిరాయి. ఆఫ్ కోర్స్ ఇదంతా గ్రాఫిక్స్ కాలం ప్రపంచం కాబట్టి అనుకున్నవి దర్శకుడు కోట్ల ఖర్చుతో స్క్రీన్ మీద సృష్టించగలడు. ఈ మేరకు మిరాయి టీజర్లో అవన్నీ టాప్ నాచ్లో కనిపిస్తున్నాయి. ఇందులో ప్లస్ పాయింట్ తేజాకి మంచు మనోజ్ ఓ స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్ ఇమేజ్ ఉన్న మంచు ఇమేజ్ లాంటి యాక్టర్ హీరో కథతో ప్రధాన భాగం కావడం తేజ సజ్జా మీద సగం భారం తగ్గినట్టే. కానీ మిగతా సగభాగమైన తేజాని అంత మెచ్యూర్డ్ క్యారెక్టర్లో ఎంజాయ్ చేస్తారా అంటే టీజర్ ప్రకారం ఓకే అనిపిస్తుంది. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని ప్రజెంటేషన్ చాలా బాగుంది. టీజర్ని కూడా చాలా తెలివిగా రామరాజు, జగపతి బాబు, శ్రేయ లాంటి సీనియర్ యాక్టర్లతో నింపి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చాలా శ్రద్ధగా తీశారు. కార్తిక్ ఘట్టంనేని అసలు దీనంతటికీ మెయిన్ హీరో మాత్రం నిర్మాత విశ్వప్రసాద్ అన్నది పరిశ్రమలో పెద్ద టాక్. ఎందుకంటే ఇన్ని అవరోధాలు ఎదురవుతున్నా సరే దీక్షగా తెలుగు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఆయన ప్రయత్నం మిరాయి చిత్రం కన్నా నిడువైనది, విశాలమైనది. అదే మిరాయి టీజర్లో కూడా కనబడుతుంది. సెప్టెంబర్ 5వ విడుదలకు సిద్ధమవుతున్న మిరాయికి ఈ టీజర్ నిజంగానే జేగంట మోగించినట్టేనా? అదంతా ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం టీజర్ అయితే అదిరిపోయింది. మీరు కూడా మళ్ళీ చూడండి. నేనైతే మిరాయి మూవీ కోసం అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ మిరాయి టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ.